సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. అవును ప్రియులారా, ఎవరైతే బీదల పట్ల కనికరాన్ని కలిగి ఉంటారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బీదలను ప్రభువు విడిచిపెట్టలేదు, కానీ బీదల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగిన వారుగా ప్రభువు మనకు కనపడుతున్నారు. అందుకనే బేదలను గురించి వ్రాస్తూ బేదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు అని ఉంది. అంతేకాకుండా బేదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు అని ఉంది. ఎవరైతే బేదల పట్ల కటాక్షం కలిగి ఉంటారో వారిని ఆపత్కాలమున ప్రభు తప్పిస్తాడు అనేటువంటి వాక్యాలు కూడా మనం చూడవచ్చు. కాబట్టి బేదల పట్ల దేవునికి ఎటువంటి ప్రేమ అయితే ఉన్నదో అటువంటి ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు ఇక్కడ. అందుకనే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో మనం చూస్తే, నీ పొలంలో నీ పంట కోయినప్పుడు పొలంలో ఒక పన మర్చిపోయిన ఎడ్ల అది తెచ్చుకున్నట్టుకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లుగా అది పరదేశులకును తండ్రి లేనటువంటి వారికిని విధవరాండ్లకును ఉండవలెను. అలాగే నీ ఒలేవ పండ్లను ఏరుకొనినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండకు ఉండవలెను. నీ ద్రాక్ష తోట విషయంలో కూడా నీవు అలాగే ఉండాలి అని ప్రభు సెలవిస్తాడు. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి బీదలు కనబడినప్పుడు వారి పట్ల నీ చెయ్యి చాపకుండా నీ చెయ్యి ముడుచుకొనవద్దు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి బీదలను మనము కనికరించాల్సినటువంటి అవసరత ఉంది. అది ఎంతో ధన్యకరమైనటువంటి స్థితిగా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇది ఆత్మీయమైనటువంటి కోణంలో ఆలోచన చేసినప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి ధనాన్ని బట్టి కాదు, కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వినలేనటువంటి స్థితిలో ఉన్నారో, లేదంటే వాటికి లోబడినటువంటి స్థితిలో ఉన్నారో వారిని బేదలుగా అర్థం చేసుకోవచ్చు పిల్లలు. అందుకనే దీనులకు బేదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను అని అన్నారు ప్రభు. ఎవరికైతే సువార్త అందనటువంటి స్థితిలో ఉందో వారి పట్ల మనం కనికరం చూపాల్సినటువంటి అవసరత ఉంది పిల్లరా. అంతేకాకుండా ఎవరైతే బేదల పట్ల కనికరాన్ని చూపిస్తారో వారిని ప్రభు మెచ్చుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, మహామహిమతో మనిషి కుమారుడైనటువంటి ఆయన వచ్చినప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడను. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకొనడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితురని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాల ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేస్తురే కనుక నాకు చేస్తురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. కాబట్టి బేదలను చులకనగా చూడకుండా, వారు లేని వారు, వారు విడవబడినటువంటి వారు అనేటువంటి చులకన భావము వారి పట్ల చూపించకుండా మన చెయ్యి చాపి వారికి సహాయం చేయాలని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నారు. అప్పుడు వారు అంటున్నారు, నీతిమంతులు, ప్రభువా, నీకెప్పుడు బట్టలు ఇచ్చాము, నీకెప్పుడు ఆహారం పెట్టారు, మీకెప్పుడు దప్పిగా తీర్చామై అంటే, మిక్కిలి అల్పులైనటువంటి ఈ బేదలకు నీవు సహాయం చేస్తే నాకు నీవు చేసినట్లే అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మన జీవితంలో ఒకవేళ ఇప్పటి వరకు బేదల పట్ల కనికరము గనక మనం లేకపోతే, ప్రభు ఇప్పుడు సెలవిస్తున్నారు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎందుకంటే నా తండ్రి చేత మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిత్యమైనటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకున్నారు. రండి నా కుడి పక్కన కూర్చోండి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి బేదలను కనికరిద్దాం, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేరుద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, బేదలను కనికరించువాడు ధన్యుడు అన్నావు నాయన. ఇదిగోనైనా మేము కూడా నైనా మా చుట్టుపక్కల ఉన్నటువంటి బేదలకు నైనా, తండ్రి లేని వారికి, విధవరాండ్రకునైనా
సహాయం చేసేవారిగా ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.